సో, ఎక్కడో యుద్ధం జరిగితే అయినా కూడా సామాన్యుడికే ఇది దీనికి ఎఫెక్టా? యెస్ అండి. కారణం ఏంటంటే దీని గురించి మనం డిస్కస్ చేసుకునే కంటే ముందు ఎనర్జీ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడాలండి. ఎనర్జీ సెక్యూరిటీ. అంటే మనకిప్పుడు ఎనర్జీ అనేటువంటిది డీజిల్, పెట్రోల్, కిరోసిన్ ఆర్ జెట్ ఫ్యూయల్ గానీ అంటే వైట్ కెరోసిన్ అంటామండి ఫ్యూయల్ ఏరోప్లేన్స్‌కి ఉపయోగించేటువంటి ఫ్యూయల్. ఓకే. అలాగే ప్లాస్టిక్ కెమికల్స్ హ్మ్. ఇవన్నీ కూడా ఎనర్జీ రిసోర్సెస్ క్రూడ్ ఎయిర్ ద్వారా వచ్చేటువంటివి. క్రూడ్ ఆయిల్ ద్వారా. హ్మ్. క్రూడ్ ఆయిల్ ద్వారా. ఇప్పుడు ఏ దేశమైనా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాను చూడండి. హ్మ్. 141,00,00,000 జనాభా. ఎందులో ఫస్ట్ ఉన్నా, ఉండకపోయినా జనాభాలో మాత్రం మనం ఫస్ట్ ఉంటున్నాము. అలాగే వాళ్ళకి తగ్గినటువంటి రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిందో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. హ్మ్. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా డీజిల్ మీద, హ్మ్. పెట్రోల్ మీద, ఈ యొక్క చమురు నిల్వల మీద ఆధారపడి ప్రొడక్షన్ కొనసాగించడం, పారిశ్రామిక అవసరాలు, విద్యుత్ హ్మ్. అవసరాలు ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో అది దేశీయంగా మన యొక్క అవసరాలకు సరిపోదు కాబట్టి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి.